ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవుతుంటాయని అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఇది అత్యంత సహజం. కాకపోతే అధికారం కోల్పోయిన తర్వాత కొన్ని పార్టీలు మరీ పతనావస్థకు పోతుంటాయి. ఇందులో భాగంగా అధికారంలోకి చేసిన శృతిమించిన పనుల ఫలితాలు బలంగా తిరిగి వచ్చేస్తుంటాయి. ఆ సంగతి అలా ఉంటే, ఒకప్పుడు భారీ వైభవం చూసిన టీడీపీ ఇప్పుడు రాజ్యసభలో ప్రాతినిధ్యం లేని పార్టీగా మిగిలిపోయింది. అవును, చంద్రబాబు ఆధీనంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఘోర అవమానం సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగా పెద్దల సభలో టీడీపీకి ఇక 0 నెంబరే మిగలనుంది. దీంతో ఇది ఆ పార్టీ చరిత్రలోని అతి ఘోరమైన అవమానంగా విశ్లేషిస్తున్నారు పరిశీలకులు. ఈ విషయంలో కనీసం ఒక్క స్థానమైనా దక్కించుకోవటానికి చంద్రబాబు ఏమాత్రం సాహసించే విషయంలో సిద్ధంగా లేరని అంటున్నారు. ఈ క్రమంలోనే ఈ దఫా రాజ్యసభకు పోటీ చేసే విషయంలో నో ఛాన్స్ అంటూ సీనియర్ల ముందే చేతులెత్తేశారు. నేటితో రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల దాఖలకు చివరి గడువు కావటంతో దానికి ఒక్కరోజు ముందు చంద్రబాబు తన మనసులోని మాటను పార్టీ నేతలతో పంచుకున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాజ్యసభకు అభ్యర్థిని నిలబెట్టి సాహసం చేయలేమని స్పష్టం చేశారు. దీంతో పార్టీ ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా టీడీపీకి ఈ గతి పట్టిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. చంద్రబాబు తీసుకున్న తాజా నిర్ణయంతో ఏమాత్రం టెన్షన్ లేకుండా 3కు 3 రాజ్యసభ ఎంపీలు ఏకగ్రీవంగా గెలవటమన్నది ఇక వైసీపీకి లాంఛనం అయిపోయినట్టే. వాస్తవానికి నిన్న మొన్నటి వరకు రాజ్యసభకు అభ్యర్థిని నిలబెట్టేందుకు బాబు సిద్ధమవుతున్నారని ఒకరంటే, వైసీపీ నుంచి సుమారు 40 మంది ఎమ్మెల్యేల మద్దతు తమకుందని బీరాలు పలికిన టీడీపీ నేతలు ఇంకొందరు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్యసభకు టీడీపీ నుంచి ఒక అభ్యర్థిని పంపుతామని వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలు అందుకు రెడీగా ఉన్నారని కూడా చెప్పుకున్నారు. అయితే అది అంత ఈజీ కాదని చంద్రబాబు తొందరగానే తెలుసుకున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏపీలో టీడీపీకి అధికారికంగా 23 మంది ఎమ్మెల్యేలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో 4 వైసీపీకి దగ్గరయ్యారు. అయినప్పటికీ గత ఏడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ నుంచి 4 ఎమ్మెల్యేలు టీడీపీ వైపు రావటంతో 23 నెంబర్ సరిపోయింది. అయితే తాజాగా గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ ఆమోదించి షాకిచ్చారు. దీంతో నెంబర్ 22కు పడిపోయింది. ఇదే సమయంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన 4 ఎమ్మెల్యేలపైన అనర్హత కత్తి వేలాడుతూ ఉంది. అదే జరిగితే మళ్లీ టీడీపీ నెంబర్ 18కి పడిపోతుంది. అయితే 44 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటేనే తప్ప రాజ్యసభ సీటు దక్కదు. అంటే ఇంకా 26 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి టీడీపీలోకి రావాలి. ఇది ప్రాక్టికల్గా జరిగే విషయం కాకపోవడంతో నిన్నటి వరకు హడావుడి చేసిన టీడీపీ నేతలు కిమ్మనకుండా గమ్మునున్నారని తెలుస్తోంది. దీంతో తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఫస్ట్ టైం రాజ్యసభలో 0 నెంబర్తో కనిపించబోతోంది. అంటే బాబు ప్రెసిడెంట్గా ఉన్న టైంలో ఇది మరో బ్యాడ్ రికార్డ్ అని అంటున్నారు పరిశీలకులు. ఇక ఇదిలా ఉంటే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీకి కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్ రాజీనామా చేశారు. ఎన్డీఏలో టీడీపీ చేరే ప్రయత్నాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాజీనామా చేశారు. విద్వేష శక్తులతో చేతులు కలపటం సహించరాని విషయమని, అధికారం కోసం తన ఆత్మను అమ్ముకోలేనని చంద్రబాబుకు ఆయన ఘాటు లేఖ రాశారు. కిషోర్ చంద్రదేవ్ అరకు లోక్సభ స్థానం నుండి 5 సార్లు గెలిచారు. 1994 నుండి 2000 వరకు రాజ్యసభ మెంబర్గా ఉన్నారు. కేంద్ర మంత్రిగా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో జనరల్ సెక్రటరీగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కొత్తపల్లి గీత విజయం సాధించగా కిషోర్ చంద్రదేవ్ కేవలం 52,000 ఓట్లు సాధించి 3వ స్థానంలో నిలిచారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కిషోర్ చంద్రదేవ్పై వైసీపీ అభ్యర్థి గొట్టేటి మాధవి 2,24,000 పైచిలుకు మెజారిటీతో గెలిచారు. ఓటమి తర్వాత కిషోర్ చంద్రదేవ్ పార్టీకి దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికలకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల మొదటి వారంలో అరకు అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటించారు. అరకు అసెంబ్లీ నియోజకవర్గానికి సివేరి దొన్నుదరను, పార్లమెంటు నియోజకవర్గానికి కిడారి శ్రావణ్ కుమార్ను ఇన్ఛార్జిగా నియమించారు. ఈ పరిణామంతో వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే అవకాశం లేదని టీడీపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇదే క్రమంలో చంద్రబాబు మరలా ఎన్డీఏతో కలవటానికి ప్రయత్నాలు ప్రారంభించడంతో టీడీపీకి రాజీనామా చేస్తూ నిర్ణయాన్ని వెలువరించారు. అయితే ఆయన అధికార వైసీపీలో చేరతారా లేక కాంగ్రెస్ పార్టీలోకి వెళతారా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి ఈ పరిణామాలతో ఏపీకి రాజకీయం కాస్త గట్టిగానే వేడెక్కింది అనేది
స్పష్టమవుతుంది. చూడాలి మరి